బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నుంచి తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. అయితే ప్రభాకర్ రెడ్డి వస్తున్నారు అని పోలీసులకు పక్కా సమాచారం ఉండడంతో హైదరాబాద్ నుంచి ఆయన తాడిపత్రికి రాకుండా ఉండటానికి ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. పోలింగ్ రోజు తర్వాత తాడిపత్రిలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన హైదరాబాద్కు వచ్చారు, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి తాడిపత్రికి వెళ్ళటానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు అప్రమత్తమయ్యారు. జేసీని రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తాడిపత్రి అంతా పోలీసుల పహారాలో ఉంది. తాడిపత్రి పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గుత్తి, అనంతపురం, నంద్యాల, కడప రహదారిలో చెక్ పోస్టులు పెట్టారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. తాడిపత్రికి నాయకులు వస్తే మళ్ళీ అల్లర్లు జరిగే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు కూడా రావద్దు అని ఇప్పటికే ఇరు పార్టీల లీడర్లకు ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లపై విమర్శల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా తాడిపత్రి వెళ్ళాలి అనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన అడ్డుకోవటానికి పోలీసులు కూడా సిద్ధమైనట్టుగానే తెలుస్తోంది. ఒకసారి పోలీసు అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు నేను చార్జ్ తీసుకున్న తర్వాత తాడిపత్రి రావడం జరిగింది. ఇక్కడ మన డిఐజీ మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో మేడం నాకు బ్రీఫ్ చేయడం జరిగింది, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఇంకా అదర్ థింగ్స్ అన్నీ కూడా. సో ఈ సందర్భంగా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ప్రజలందరూ పీస్ఫుల్గా ఉండాలి. సో దానికి సంబంధించి ఎవరైనా సరే, అది ఎవరైనా కావచ్చు, చిన్న పెద్ద తేడా లేదు, ఎవరైనా సరే లాని వాళ్ళ చేతిలోకి తీసుకొని హింసను ప్రేరేపించడానికి చూస్తున్నా, ఇంకా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. సో law of the land should prevail and it will prevail. We will take legal action. అది కూడా కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే ఇటువంటి పనులు చేస్తుంటారో, హింసను రెచ్చగొడుతూ అవాంఛనీయ సంఘటనలు చేయడానికి చూస్తుంటారో వాళ్ళంతా కూడా భయపడతారు. అండ్ we will take all legal action that is required. అలాగే ఈ సందర్భంగా నేను ప్రజలకు చెప్పడం ఏంటంటే, కామన్ ప్రజలు వాళ్ళు నార్మల్ జీవితం వాళ్ళు భయపడకూడదు, వాళ్ళు నార్మల్గా ఉండగలగాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ చాక్డ్ అవుట్ ద స్ట్రాటజీ ఆల్సో హౌ వీఆర్ గోయింగ్ అబౌట్ ఇట్. మనకి ఇప్పుడు ప్రస్తుతం మన ముందర ఉన్న లక్ష్యం మన కౌంటింగ్ పీస్ఫుల్గా జరగడం, అంతకుముందు ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం, అది జరిగిన తర్వాత కూడా ఎటువంటి వైలెన్స్ లేకుండా ఉండడం. సో దీని గురించి మన ఆఫీసర్స్తో చర్చించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రణాళిక కూడా కొంతవరకు సిద్ధమైంది. సో మీరు ఇవన్నీ కూడా చూస్తుంటారు ఇప్పుడు ఫ్రమ్ టుమారో. అన్నీ మనకి ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అన్నది ఉంది. అలాగే ఏపీఎస్పీ ప్లటూన్స్ ఉన్నాయి ఇన్ తాడిపత్రి. అలాగే సిఏపిఎఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇవి కాకుండా కూడా బయట నుంచి ఇంకా ఫోర్స్ అనేది 1 or 2 days ఇంకా రావడం జరుగుతుంది. సో ఈ ఫోర్స్ అంతా కూడా అందరి లక్ష్యం ఒకటే, ఏంటంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఎటువంటి వైలెన్స్ లేకుండా కౌంటింగ్ జరగాలి. అలాగే తర్వాత కూడా ఎటువంటి రకమైన వైలెన్స్ ఉండకూడదు. సో అగైన్ ఐఎమ్ వార్నింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు ఇండల్జ్ ఆర్ హూ హ్యావ్ ఇండల్జ్డ్ ఇన్ ఎనీ వైలెన్స్ యాక్టివిటీ, దట్ law will take its course and they will be dealt with as per law. There is no తాడిపత్రిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ అనేక రకాల ఫోర్సెస్ వచ్చున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఏపీఎస్పీ, ఏఆర్సీ, అన్ని రకాల ఫోర్సులు కూడా ఇక్కడ తాడిపత్రిలో ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ వీళ్ళంతా కలిపి ఒక మాతృలాగా ఒకటి ఇక్కడ నిర్వర్తించాం. కానీ అంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా మా యొక్క అవేర్నెస్, మా వాళ్ళ యొక్క అవేర్నెస్, దాని గురించి మాతృలు కూడా ఇప్పుడు వేయడం జరిగింది. చేసిన అనంతరం మన ఈ పట్టినటువంటి మెయిన్ రోడ్స్లో కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఏరియాస్లో కూడా అంతా పోలీసులు బ్లాక్ మార్క్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము తాడిపత్రి పట్టణ ప్రజల్ని, ఈ కాన్స్టిట్యూషన్ ప్రజలు కోరేదేనండి, పోలీసు వారికి సహకరించండి, ఎక్కడ ఎలాంటి గొడవల్లో పార్టిసిపేట్ చేయదు, పోలీసు సహకరించండి. ఈ తాడిపత్రి పట్టణాన్ని, కాన్స్టిట్యూషన్ని, ఆంధ్రప్రదేశాన్ని కూడా ప్రశాంతమైన వాతావరణం వస్తామని కూడా మేము కోరుతున్నాం. ఎప్పుడు ఏ రకమైన సమస్య కూడా పోలీసు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల పట్ల నిలబడి
శాంతి భద్రతను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. దాని ప్రకారం ఈరోజు ఇక్కడ మార్పులు కూడా చేయడం జరిగింది. వాటి ప్రజలకంతా విజ్ఞప్తి మాకు ప్రకటించవలసిగా అందరూ కూడా విజ్ఞప్తి. లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే విధంగా ఏ నాయకులు ప్రవర్తించినా, చిన్నైనా పెద్దయినా, వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుని తీరుతామని పోలీసు అధికారులు చెప్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వెళతారు అనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. మా ప్రతినిధి నాయుడు సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఎవరిని కూడా ఇరు వర్గాల నాయకులు ఎవరిని కూడా అనంతపురంకి రావద్దు అని పోలీసులు చెప్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా చర్యలకు పాల్పడితే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వెళ్తున్నారు అని తెలుస్తోంది. పోలీసులు ఏ విధంగా అప్రమత్తమయ్యారు? జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి వచ్చే అవకాశం ఉందా? మొత్తం సార్వత్రిక ఎన్నికల్లో మొదటి రోజు ఎన్నికలు ఓటింగ్ జరుగుతున్న రోజే మొదలైనటువంటి తాడిపత్రిలో సంఘటన ఏదైతే ఉందో ఇరు వర్గాల మధ్య రాళ్ళు రూకోవడం దగ్గర నుంచి మొత్తం మరుసటి రోజును 3 రోజుల పాటు కొనసాగినటువంటి దాడుల్లో మొత్తం ఏదైతే మాత్రం నాయకులు ఎవరు ఇక్కడ లేకపోవడం, ముఖ్యంగా జేసీ అస్మిత్ రెడ్డి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ హైదరాబాద్కి చేరుకోవడం, అందులో ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడున్నారో కూడా తెలియదు. అటు పోలీసులు అదుపులో ఉన్నారా లేకుంటే ఇంటర్నల్గా తను పక్కకి వెళ్ళిపోయారా అనేది కూడా కాస్త పక్కన పెడితే, అయితే ఈరోజు మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పట్టణానికి చేరుకుంటున్నాడు అని చెప్పేసి పోలీసులకి సమాచారం అందింది అని చెప్పేసి వారు అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడికి నాయకులు వస్తే మరి గొడవలకు జరిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎవరిని రానివ్వకుండా, ముఖ్యంగా తాడిపత్రి పట్టణానికి అటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ కావచ్చు నాయకులను ఎవరిని రానివ్వకుండా ఉంటే గొడవలు మరీ పునరావృతం కాకుండా ఉంటాయి అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే గట్టి పటిష్ట బందోబస్తు ఒకవైపు ఏర్పాటు చేసుకుని నగరంలోకి ఎవరు రాకుండా చుట్టూ ఎవరు ఎక్కడైతే ఎంటర్ అవుతారో అటు చోట పికెటింగ్, ముఖ్యంగా వాహనాలను తనిఖీ చేస్తూ ఇక్కడ పోలీసులు అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ మరొకసారి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే పోలీసులు ఇటువంటి చర్యలు తీసుకున్నారని ఒకవైపు తెలుస్తుంది. ముఖ్యంగా అందులో ఇక్కడ సిట్ బృందం కూడా తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటిస్తుంది. ఎక్కడెక్కడ గొడవలు జరిగాయి, ఏమేమి జరిగాయని చెప్పేసి కూడా ఈ సిట్ బృందం నిన్న నైట్ కూడా ఆ ప్రాంతాల్లో కలిగి తిరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ స్థానికంగా ఏం జరిగింది, లీడర్లు ఎవరు పాల్గొన్నారు, ఎంతమంది పాల్గొన్నారు, ఎటువంటి సంఘటనలు జరిగాయి, రాళ్ల దాడులు, ఇటువంటివన్నీ కూడా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి సమాచారం ఇక్కడ జిల్లా ఎస్పీ కావచ్చు, డిఐజీ షిమోసి కావచ్చు, వీళ్ళందరికీ సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఇవ్వకూడదు అని పోలీసులు ఒకవైపు భావిస్తున్నటువంటి నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి వస్తే మరి వారి అభిమానులు కావచ్చు, వారి నాయకులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున మావంతా ఒక చోటికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నాయకులను తాడిపత్రి పట్టణానికి రాకుండా చూసుకుంటే మాత్రం ఈ కౌంటింగ్ వరకు ఖచ్చితంగా గొడవలు జరగకుండా చూసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. రోహిత్. రైట్, చాలా నాయుడు. హైదరాబాద్ నుంచి తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ రెడ్డి వస్తున్నారనే సమాచారం పోలీసుల దగ్గర ఉంది. అయితే హైదరాబాద్ నుంచి నేరుగా తాడిపత్రికి జేసీ వెళ్లే అవకాశాలు ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జేసీని తాడిపత్రికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాడిపత్రి పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గుత్తి, అనంతపురం, నంద్యాల, కడప రహదారిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. తాడిపత్రికి మళ్ళీ ఆయా పార్టీల నాయకులు వస్తే మళ్ళీ అల్లర్లు జరిగే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కౌంటింగ్ కూడా రావద్దు అని ఇప్పటికీ ఇరు పార్టీల లీడర్లకు ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లపై విమర్శల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అల్లర్లకు పాల్పడే వాళ్ళు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్తున్నారు.